శాంతి భర్త మదన్ మోహన్ అతను ప్రెస్లో మాట్లాడుతున్నాడు లైవ్లో. ఏం చెప్తాడని అతని వీడియో మొత్తం విన్నాను. అది విన్న తర్వాత నిజంగా మనసు బగబగ మండుతుంది, గుండె రగిలిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది సమాజం మీద అనేసి ఇలాంటి మాటలు ఉంటాయి చూడండి, అవన్నీ వచ్చేయండి నాకు. ఆడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాడు, ఎలా బాధపడుతున్నాడు. ఆ బాధతో అతను ఒకరోజు హోటల్ రూమ్కి వెళ్ళి 9 సంవత్సరాల పెద్ద కూతుర్ని గుండెలకి హగ్ చేసుకుని ఏడ్చేటట్టండి. ఆ పరిస్థితిలో ఉన్నాడు, అలాగే ఏడుతాడు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. మన ఎవరికి రాలేదు కాబట్టి మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కానీ వచ్చినోడిని ఆడి బాధను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నారే ఈ బాధ మనకు వస్తే మనం ఇంత బాధపడతాం కదా. సో అతని బాధను మనం అర్థం చేసుకోవాలి, అతనికి మనం అండగా నిలబడాలి. ఒక అమాయకుడు, ఒక ఇండివిజువల్, అతనికి ఏ విధమైన రాజకీయ సపోర్ట్ లేదు, ఏ విధమైన కుల పెద్దల సపోర్ట్ లేదు, ఏ విధమైన అధికార మతం కానీ లేకపోతే ధనం సపోర్ట్ కానీ లేదు. ఒక కామన్ మ్యాన్ అండి ఆయన, ఒక కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతనికి ఇంత అన్యాయం జరిగింది, చేసింది ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అది వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక విజయసాయి రెడ్డి, ఒక సుభాష్ రెడ్డి అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని అవమానిస్తూ ఇతను ఒక డ్రామా ఆర్టిస్ట్ అన్నట్టు, ఇతను ఏదో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఇతను మాట్లాడుతున్నాడు అన్నట్టు క్రియేట్ చేయడానికి నా కొడుకులు అసలు ఒక అబ్బకు పుట్టారా అనిపిస్తుంది నాకు. ఒకసారి ఒక అబ్బకు పుడితే చేయలేరు అలాంటివి. మాట్లాడుతుంటేనే మనసు బాధగా అయిపోతుందండి. నాకు ఫీజులు ఎగిరిపోయి 2 ఆడపిల్లలు. సార్ నేను ప్రమాణంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మలేదు సార్. ఐఎమ్ నాట్ ఏ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్. హోటల్లో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ కలిసినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే తండ్రి ఎవరో చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు.